ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2024వ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది, ఏ రోజు జరుపుకోవాలి, ఈరోజు పూజ చేసేవాళ్ళు ఏ సమయంలో పూజను ఆచరిస్తే మంచిది, ఈరోజు పూజ చేసుకోలేని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి, పూర్తి సమాచారం అంతా కూడా నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణ మాసంలో వచ్చే పండుగల్లో వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రాముఖ్యత, విశేషత ఉంది. ఆ శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరు మీద వచ్చిన ఈ శ్రావణ మాసంలో అమ్మవారు వరలక్ష్మి వ్రతం రావడం చాలా విశేషం. స్వామి అమ్మవారిని ఇద్దరినీ కూడా మనం ఈ మాసంలో పూజించినట్టయితే వాళ్ళ ఇద్దరి అనుగ్రహం మన పైన ఉంటుంది. అమ్మవారిని ఆరాధించడం వల్ల స్త్రీలకు సౌభాగ్యం, సంతానం, ధనధాన్య అభివృద్ధి కలుగుతుంది. అటువంటి వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం కూడా మనకి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం జరుపుకోవాలి అని మన పురాణాల్లో తెలుపబడుతుంది. అయితే 2024 సంవత్సరంలో శ్రావణ మాసం ఆగస్టు 5వ తేదీన పాడ్యమి తిథి నుండి సెప్టెంబర్ 3 మంగళవారం అమావాస్య తిథితో శ్రావణ మాసం అన్నది ముగుస్తుంది. ముఖ్యంగా మనం వరలక్ష్మి వ్రతం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. వరలక్ష్మి వ్రతం తేదీ వచ్చేసరికి 2024 ఆగస్టు 16 శుక్రవారం రోజు మనం జరుపుకోవాల్సి వస్తుంది. ఈరోజు మరొక విశేషత ఉంది. అదేంటి అంటే మనకి ఈరోజు ఏకాదశి తిథి కూడా ఉంది. ఈ ఏకాదశిని పుత్ర ఏకాదశి అని అంటారు. ఈరోజు ఎవరైతే ఆ శ్రీ మహావిష్ణువుని అమ్మను ఆరాధిస్తారో వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అని అంటారు. ఇక తిథి చూస్తే స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం ఆగస్టు 16 శుక్రవారం. ఏకాదశి తిథి ఉదయం 5:50 AM అంటే ఉదయం అన్నమాట వరకు ఉంటుంది. ఇక తదుపరి ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. రాత్రి తెల్లవారుజామున 5:18 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం మూల నక్షత్రం. ఇక పూజ సమయాలు వచ్చేసరికి ఉదయం పూజ సమయం 4:20 నుండి 8:02 వరకు ఉంటుంది. తదుపరి మనకి మళ్ళీ 9:08 నుండి 10:20 వరకు ఉంటుంది. తరువాత రాహుకాలం వచ్చేస్తుందండి. అందుకని మళ్ళీ మనం మధ్యాహ్నమే పూజ చేసుకోవచ్చు. మధ్యాహ్నం పూజ వచ్చేసరికి మనకి 1:30 నుండి 3 గంటలకి ఉంది. 3 గంటల వరకు మనం చేసుకోవచ్చు. కానీ మరి 12 గంటలు అది ఉంది కదక్క అప్పుడు చేసుకోవచ్చు కదా అంటే అప్పుడు దుర్ముహూర్తం అయితే ఉందండి. 12 గంటల నుంచి 1:25 వరకు అంతా ఉంది దుర్ముహూర్తం. ఆ సమయంలో పూజ చేసుకోకూడదు. అందుకని 1:30 నుండి 3 గంటల లోపు మనం పూజను ఆచరించవచ్చు. సాయంత్రం పూజ సమయం వచ్చేసరికి 5:10 నుండి 7:30 వరకు ఉంటుంది. ముత్తైదువులకి వాయనం కూడా ఈ సమయంలోనే ఇవ్వచ్చు. లేదు అంటే మనం తెల్లవారి పూజ చేసుకొని 9 నుంచి 10 గంటల లోపు కూడా మనం ముత్తైదువులకి వాయనం అన్నది ఇవ్వచ్చు. ఈరోజు ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేసుకోలేరు అంటే ఏ పరిస్థితులైనా అనుకుంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చండి. మొదటి శ్రావణ శుక్రవారం అయితే మనకి ఆగస్టు 9వ తేదీన వచ్చింది. ఇక రెండో శ్రావణ శుక్రవారం ఆగస్టు 16వ తేదీన, మూడో శ్రావణ శుక్రవారం ఆగస్టు 23వ తేదీన వచ్చింది. ఇక నాలుగో శ్రావణ శుక్రవారం వచ్చేసరికి ఆగస్టు 30వ తేదీన వచ్చింది. చూసారు కదండి, వరలక్ష్మి వ్రతానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేసి అడిగితే వెంటనే రిప్లై అయితే ఇస్తాను. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః.